సో బైక్ నేర్చుకోవాలనుకుంటున్నారా? మీకు టూ వీలర్ నేర్చుకోవాలని ఉందా? కార్ అండ్ బైక్ ఏది నేర్చుకోవాలనుకున్నా మీకోసం నేను ఇచ్చే ఈ కాంటాక్ట్ని సేవ్ చేసుకోండి. తెలంగాణ ఫస్ట్ ఉమెన్ బైకర్ ట్రైనర్. నా దగ్గర కుక్ నుంచి వివిఐపీస్ వరకు వస్తుంది. అండ్ ఐఎమ్ నోన్ యాజ్ అ సెలబ్రిటీ ట్రైనర్. నేను అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని కాదు. వన్స్ దే ఆర్ మై స్టూడెంట్. లైక్ నువ్వు ఎంత తురుమైనా ఉండు. ఇప్పుడు మీరు నార్మల్గా స్కూల్లో ఎలా జాయిన్ చేస్తాం పిల్లల్ని, హస్బెండ్స్ అలా జాయిన్ చేస్తారనమాట. మీరు 1 వీకే అంటున్నారు, మళ్ళీ మా వైఫ్ నేర్చుకోకపోతే ఇలా. బైక్ రైడ్తో సహా మీరు లైక్ మీ పేజ్ కూడా ఉంది కదా? నేనైతే ఫుడీ, పిచ్చి ఫుడ్ తినడం అంటే ఐ జస్ట్ ఎక్స్ప్లోర్ ద ఫుడ్. సో బైకింగ్ నా ప్యాషన్. లైఫ్ ఈజ్ స్మాల్, జస్ట్ లివ్ అకార్డింగ్ టు యువర్ లైఫ్. హలో అండి, వెల్కమ్ టు శృతి టాక్స్. ఎలా ఉన్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. మనము ప్రపంచ మహిళా దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటామంటే ఖచ్చితంగా ఒక స్పెషల్ ఉమెన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం కదా. సో నేను ఈరోజు మీకు ఒక స్పెషల్ ఉమెన్ అనే చెప్పాలండి. ఆల్రౌండర్ అండ్ తను ఏంటంటే తెలంగాణ ఫస్ట్ ఉమెన్ బైకర్ ట్రైనర్. సో బైక్ ట్రైనింగే కాదండి, తను ఫుడ్ బ్లాగర్, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఒకటి కాదు ఆల్రౌండర్ అర్చన చిగులపల్లి గారు అనే చెప్పాలి. సో మ్యామ్తో ఇంటర్వ్యూ చేద్దాము. అండ్ అసలు ఎలా స్టార్ట్ చేశారు? బైక్ రైడింగ్ అనగానే అమ్మాయిలు నేర్చుకుంటున్నారంటే మనకి ఒక 20 బ్యాగ్ వెళ్తే సో చాలా కష్టంగా ఏంటి అమ్మాయి బైక్ నడపడం ఏంటి అన్న సిచ్యువేషన్ చూసేవాళ్ళం. ఇప్పుడు ఏదైనా అమ్మాయిలు దేంట్లోనూ మేము తీసుకోలేదంటూ సో ప్రతి దాంట్లో ముందుంటున్నారు కదా. సో అర్చన గారితో ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేద్దామా? హాయ్ అర్చన గారు, హౌ ఆర్ యూ? యా గుడ్ అండి. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండి, విష్ యూ ద సేమ్. అండ్ మిమ్మల్ని పిలవడానికి స్పెషల్గా ఏంటంటే యువర్ ఆల్రౌండర్, అంటే సోషల్ యాక్టివిస్ట్, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఫుడ్ బ్లాగర్. సో ఇన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు మీరు? బైక్ ట్రైనర్ అంటే నా ప్యాషన్. సో ఫస్ట్ ఫ్యామిలీ, వాళ్ళ సపోర్ట్ వల్లనే నా ప్యాషన్ ప్రొఫెషన్గా చేస్తున్నాను. సో ఐ షెడ్యూల్ ఇట్ ఎవ్రీథింగ్. గ్రేట్. సో ఈజీ అయిపోయింది. సో బైక్ ట్రైనింగ్ అంటే ఇట్స్ కొంచెం టఫ్. మనం బైక్ నేర్చుకోవడం వేరు, ఒకళ్ళకి బైక్ నేర్పించడం, అది కూడా తెలంగాణలో అప్పట్లో మీరు ఫస్ట్ ఉమెన్కి నేర్పించడంలో ఫస్ట్ పర్సన్ అని నేను విన్నాను. సో చాలా ట్యాకిల్ చేయడం, చాలా హ్యాండిల్ చేయడం చాలా కష్టం కదా. అలాగే కార్ డ్రైవింగ్ కూడా నేర్పిస్తుంటారు. మీ ఇంట్లో బైక్ నేర్పిస్తా అనగానే, అసలు మీరు బైక్ నేర్చుకుంటా అనగానే రెస్పాన్స్ ఎలా వచ్చింది? అంటే నేను చాలా మందికి తెలిసిన విషయం, 6th క్లాస్ నుంచి చేతక్ వెహికల్ నడపడం స్టార్ట్ చేశాను. 6th నుంచి? సో మా డాడీ నాకు నేర్పించారు వెహికల్. ఓకే. ఆ టైంలో వెన్ ఐ వాస్ డ్రైవింగ్ దట్ వెహికల్, కాలనీలో ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ కొంతమంది నేర్చుకోమని చెప్పారు 2 వీలర్ స్కూటీ. ఓకే. నాకు వచ్చి రాని దాంతో నేర్పించాను నా కాన్ఫిడెన్స్ తోటి. అలా అది అక్కడికే ఆగిపోయింది. దాని తర్వాత లైక్ ఎర్లీ మ్యారేజ్, ఎర్లీ కిడ్స్ అన్ని ఎర్లీ అయిపోయాయి. యాజ్ యూ నో, ఐఎమ్ సోషల్ యాక్టివిటీ. సో నేను చాలా ఎన్జిఓస్కి వెళ్తుంటా, చేస్తుంటా. స్కూటీస్ చూసా, అమ్మాయిలని చూసా, లైక్ ఆర్ఫనేజెస్లో వాళ్ళు ఏంటి అంటే ఏ చిన్న పనికైనా దే యూస్ టు వాక్ అండ్ దే కాంట్ అఫోర్డ్ ద పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆల్సో. ఒకసారి నేను అడిగా, లైక్ వెహికల్ ఉన్న తర్వాత ఎందుకు యూజ్ చేస్తలేరు అంటే మాకు నేర్పించేవాళ్ళు. నేను నేర్చుకుంటాను. సో ఐ స్టార్టెడ్ టీచింగ్. సూపర్. దేనికైనా ఫ్రీ అనేది ఒక టైం పడుతుంది. సో ఫ్రీ డజంట్ హ్యావ్ ఎ వాల్యూ. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ దిస్ ఈజ్ ఆల్సో ఆర్ట్ ఆఫ్ టీచింగ్. ఎగ్జాక్ట్లీ. యా. దెన్ నేను కూడా ఆలోచించాను, ఓకే వై నేను ప్రొఫెషన్లో ఎందుకు తీసుకోవద్దు అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ యాజ్ షీ రైడ్స్. ఓకే. ఇప్పటికీ కూడా మీరు ట్రైనింగ్ ఇస్తూనే ఉన్నారు. సో ఎలా కాంటాక్ట్ చేయాలి మిమ్మల్ని? ఎనీబడి కాంటాక్ట్ ఆన్ మై నంబర్. ఓకే. లేదు అంటే ఇన్స్టా, ఫేస్బుక్. బట్ ఏంటి అంటే వీఆర్ ప్రిఫరింగ్ ద గ్రూప్స్. చాలామంది నేనున్న ప్లేస్కి వచ్చి నేర్చుకోలేదు. ఓకే.
I go all over India. I go to districts, I go to villages. ఏంటంటే if I have a group, just make a group and let me know. ఈ డేస్లో మేము అవైలబుల్ మ్యామ్, కెన్ యూ కమ్ అండ్ టీచ్ అంటే ఆ ట్రైనర్స్ విల్ గో, అదర్వైజ్ ఐ విల్ గో అండ్ టీచ్ దెమ్. ఓకే, యూ హ్యావ్ ఎ బిగ్ టీమ్ ఆల్సో. నాట్ బిగ్ బట్ స్మాల్. ఓకే. బట్ చాలా మంది ఏంటి అంటే నా ట్రైనర్స్కి పంపిస్తే దే ఆర్ నాట్ హ్యాపీ. లేదు మ్యామ్, వి నీడ్. యా. అలా అనేసరికి ఐ స్టార్టెడ్ టేకింగ్ అవుట్ ఆల్ ద ట్రైనర్స్ ఫ్రమ్ మై లిస్ట్. టైమింగ్స్ ఎలా ఉంటాయి? మార్నింగ్ 4 o'clock నుంచి 10 o'clock వరకు. బికాస్ నా దగ్గర కుక్ నుంచి వివిఐపీస్ వరకు వస్తాయి. అండ్ ఐఎమ్ నోన్ యాజ్ అ సెలబ్రిటీ ట్రైనర్. సో చాలామంది ట్రైనర్స్ వస్తారు కాబట్టి నేను అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అని కాదు. వన్స్ దే ఆర్ మై స్టూడెంట్, దే ఆర్ మై స్టూడెంట్. లైక్ నువ్వు ఎంత తురుమైనా ఉండు. మీ ట్రైనింగ్ ఎవరెవరికి ఇస్తుంటారు? సెలబ్రిటీస్ అయితే దే టెల్ అస్ బిఫోర్ ఓన్లీ అది బయటకు రావద్దు అని. సో వీ రెస్పెక్ట్ దట్. చెప్పాను కదా, కుక్స్ నుంచి వివిఐపీస్ వరకు ఇస్తానని. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది డాక్టర్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు, ఆల్ ప్రొఫెషన్స్ ఉంటారు. అండ్ దేర్ టైమ్ స్టార్ట్స్ ఫ్రమ్ 8 o'clock, లైక్ స్కూల్ కానివ్వండి ఏదైనా. అలాంటి వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 4 o'clock వచ్చి నేర్చుకుంటారు. సో ఫస్ట్ స్టార్టింగ్లో ఐ వాజ్ లైక్ రెస్ట్రిక్టెడ్ టు ఓన్లీ సమ్ టైమ్. తర్వాత వాళ్ళ ఇంట్రెస్ట్ చూసి ఎక్కడెక్కడి నుంచో కొంతమంది అయితే విలేజెస్ నుంచి వచ్చారు నేర్చుకోవడానికి. సో వాళ్ళ కోసం నేను ఒక 1 hour ముందు లేవలేనా అనుకుని ఐ స్టార్టెడ్ ఫ్రమ్ ఎర్లీ మార్నింగ్ 4 o'clock. ఓకే. సో అంటే లైక్ నార్మల్గా బైక్ నేర్పించడం అనేది మీకు కొంచెం డిఫికల్టీ అనిపించి, వీళ్ళకి ఇది అంటే కొంతమంది చాలా ఈజీగా నేర్చుకుంటారు, కొంతమందికి ఎంత నేర్పించినా వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా. మీరు ఎలా మేనేజ్ చేస్తారు? నాకు ఈజీగా నేర్చుకునే వాళ్ళకన్నా మీరు అన్నారు కదా ఎవరైతే ఇట్లా ఫియర్ ఉంటుందో వాళ్ళకి నేర్పించడం ఇష్టం. అంటే దాంట్లోనే కిక్ ఉంటుంది నిజం చెప్పాలి అంటే. చాలామంది ఇప్పుడు మీరే నేర్చుకోవాలనుకోండి, నువ్వు అలా నడుపు, ఇలా నడుపు, బ్రేక్ వేసి అదేసి అని దే విల్ గివ్ యూ. లైక్ మీ బ్రదర్ కానివ్వండి, ఎవరైనా సరే, కజిన్స్ కానివ్వండి, హస్బెండ్ కానివ్వండి, మెయిన్ ప్రెషర్ చేసేస్తారు. మీరు నడుపుతున్నాడా, నీకు ఎంత నేర్పినా ఎంత నీకు రాదు. బట్ నేను అలా కాదు. ఫస్ట్ ఐ అండర్స్టాండ్ ద పర్సన్ మెంటాలిటీ. నాకు ఫిజిక్ అక్కర్లేదు, హైట్ అక్కర్లేదు, వెయిట్ అక్కర్లేదు. జస్ట్ ఐ టీచ్ అకార్డింగ్ టు ద మైండ్ సెట్ ఆఫ్ ద స్టూడెంట్. అప్పుడు ఏమవుతుంది అంటే ఇండైరెక్ట్ వే ఆఫ్ కౌన్సిలింగ్ చేస్తూ నేను నేర్పిస్తాను కాబట్టి అసలు వాళ్ళకి నేర్చుకున్నట్టు కూడా ఫీలింగ్ ఉండదు. అండ్ దే ఆర్ లైక్, అరే నాకు వచ్చేసింది వెహికల్ ఎండ్ ఆఫ్ ద వీక్ ఆర్ ఎండ్ ఆఫ్ ద లైక్ 3 or 4 daysకి. సో చూస్తున్నారు కదా, మీకు కూడా బైక్ రైడ్ అంటే చాలా ఇష్టం కానీ భయం వేస్తుంది అంటే ఖచ్చితంగా అర్చన గారిని కాంటాక్ట్ చేయండి. చాలా ఈజీగా హ్యాపీగా మీకు ఎలాంటి ఫియర్ లేకుండా నేర్పిస్తారట. సో ఇంకా డీటెయిల్స్ కనుక్కుందాం. సో నార్మల్గా నేర్చుకోవాలంటే ఒక పీరియడ్ అంటూ ఉంటుంది కదా, ఏ పీరియడ్ ఎంత చెప్తారు? 1 week పెడుతుండే. బట్ చాలామంది స్టూడెంట్స్కి వాళ్ళపైన నమ్మకం లేదు. ఇప్పుడు మీరు నార్మల్గా స్కూల్లో ఎలా జాయిన్ చేస్తాం పిల్లల్ని, హస్బెండ్స్ అలా జాయిన్ చేస్తారనమాట. మీరు 1 week అంటున్నారు, మళ్ళీ మా వైఫ్ నేర్చుకోకపోతే ఇలా చాలా క్వశ్చన్ మార్క్స్ వస్తుండే. సో తర్వాత వాట్ ఐ స్టార్టెడ్ 1 week, 10 days, 1 month, మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోండి. నా ట్రైనింగ్ విల్ బీ ద సేమ్ థింగ్. 1 week అయినా అలానే ఉంటుంది, 10 days అయినా అలానే ఉంటుంది, 1 month అయినా అలా ఉంటుంది. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళపైన వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావడానికి దే ఆర్ ఇంక్రీజింగ్ ద పీరియడ్. ఐ సే ఓన్లీ వన్ థింగ్. ఇప్పుడు మనం ఒక చూయింగ్ గమ్ వేసుకుంటాం, ఒక టైం వరకు ఆ స్వీట్నెస్ ఉన్నంత వరకు ఆ చూయింగ్ గమ్ బాగుంటుంది. ఇఫ్ యూ కీప్ ఆన్ చూయింగ్ మనకే ఒక రకమైన ఇరిటేషన్ వస్తుంది. నేను అదే అంట, ట్రై టు లెర్న్ ఇన్ 1 week ఆఫ్ టైం. అప్పుడు ఏమవుతుందంటే యూ విల్ బీ ఎంతో, అరే నేను వాళ్ళు ఇది నేర్చుకున్నా, రేపు ఇది నేర్చుకున్నా, ఎల్లుండి నేను ఆన్ ద రోడ్స్ ఉంటా అని ఒక థాట్ ఉంటుంది. మీరు 10 days, 1 month తీసుకున్నాను అనుకోండి, మీకే ఇంట్రెస్ట్ పోతుంది వెహికల్ పైన. సో బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్స్, దట్ ఈస్ లైక్ స్టూడెంట్స్ విష్. బట్ నాది 1 week అంటాను. 90% ఆఫ్ ద స్టూడెంట్స్ హ్యావ్ లెర్న్డ్ ఇన్ 4 or 5 days. అలా అని చెప్పి రాకుండా ఉండరు. దే విల్ లైక్, see, I never say they will drive perfectly. I say they drive with confidence. So next 2 or 3 days మొత్తం ఆన్ ద రోడ్స్ చక్కర్లు కొడుతుంటారు. సో మీకు అనిపిస్తుంటుంది ఫస్ట్ భయపడ్డ వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్గా రైడ్ చేస్తుంటే యూ విల్ ఆల్సో ఫీల్ ప్రౌడ్. అండ్ కమింగ్ టు యువర్ ఇన్స్టా ఫ్యామిలీ, సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్గా నేను చూసాను మీ పేజ్, నిజంగా చాలా బాగుంది. వాళ్ళ లవ్ కనిపిస్తూ ఉంటుంది, మీ స్టేటస్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను కదా, వాళ్ళ లవ్ ఆన్ యూ అనేది చాలా కనిపిస్తుంది. సో బైక్ రైడ్తో సహా మీరు లైక్ మీ పేజ్ కూడా ఉంది కదా,
సో అది ఎలా స్టార్ట్ అయింది? ఇన్ఫ్లుయెన్సర్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? నేనైతే ఫుడీ, పిచ్చి ఫుడ్ తినడం అంటే ఐ జస్ట్ ఎక్స్ప్లోర్ ద ఫుడ్. సో బైకింగ్ నా ప్యాషన్, అవి రెండు కలిసాయి అంతే. సో ఫుడ్ ఈజ్ మై ఇంట్రెస్ట్. ఎప్పుడైనా ఎవరైనా అడిగితే ఓకే ఇక్కడ మంచిగా ఉంటుంది, అక్కడ మంచిగా ఉంటుంది, నార్మల్ టాక్స్ వెంట ఇన్ టు ద సోషల్ మీడియా. యా ఎగ్జాక్ట్లీ. సో ఆఫ్టర్ సోషల్ మీడియా వచ్చాక చాలా వరకు నిజంగానే ఎన్ని బాగున్నా మనకి ఇప్పుడు సోషల్ మీడియా ఇన్స్టా వ్లాగింగ్ వచ్చాక సో మీ బైక్ అండ్ మీ ఫుడీ అది అంతా సెట్. యా నార్మల్లీ ఏంటి అంటే బ్లాగర్స్ ఎలా అంటే దే డూ ద బ్లాగింగ్ ఇట్స్ ఫర్ లైక్స్ అండ్ కమెంట్స్. ఐఎమ్ వెరీ మచ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ బ్లాగర్స్. ఇఫ్ నేను ఒక దాని గురించి పోస్ట్ చేశానంటే దట్ షుడ్ గివ్ ద బిజినెస్ టు ద హోటల్ ఆర్ ఎ కేఫ్ ఆర్ ఎ రెస్టారెంట్, అట్లీస్ట్ ఎనీ బ్రాండ్. ఐఎమ్ ఎ బ్రాండ్ ప్రమోటర్. జస్ట్ యూ నేమ్ యువర్ బ్రాండ్, ఐ విల్ ప్రమోట్ ఇట్. సో ఐ నెవర్ ఎవర్ డిపెండ్ ఆన్ లైక్స్ ఆర్ కమెంట్స్. చాలామంది అంటారు మీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు మీకు లైక్స్ రాదు. నేను ఒకటే అడుగుతాను, మీకు లైక్స్ కావాలా బిజినెస్ కావాలా? ఐ నెవర్ ఎవర్ లివ్ ఇన్ ద రియల్ లైఫ్, I live in the real life. You're same like me. So if you want a business, then just come to me. I will give you the business. If you want a likes, thousands of bloggers are there. You can go to anyone. నాదేంటి అంటే ఇఫ్ ఐ సే ఇది ఇక్కడ మంచిగా ఉంది అంటే 100% మంచిగా ఉన్నట్టే. ఐ నెవర్ ఎవర్ డిఫేమ్ ఎనీ బ్రాండ్. ఇప్పుడు వెళ్ళాక ఇప్పుడు నాకు నచ్చకపోతే దాని గురించి రాయను. విచ్ ఐ లైక్ ఐ జస్ట్ రైట్ అబౌట్ దట్. బికాస్ ఒక బిజినెస్ చేయడం చాలా కష్టం. వన్ నెగిటివ్ కమెంట్ క్యాన్ రూయిన్ ఎవ్రీథింగ్. అండ్ ఒక్క కమెంట్ నా నుంచి వచ్చిందంటే ఆ హోటల్ క్లోజ్ కూడా అయిపోవచ్చు. బికాస్ ఐ హ్యావ్ ద పాపులారిటీ లైక్ దట్, పీపుల్ ఫాలో మీ లైక్ దట్. ఇప్పుడు ఇక్కడ మీరు వచ్చారు, ఇక్కడ మీకు నచ్చింది, బట్ ఐసే నాకు నచ్చలేదు. 100 people will not come over here. 1000 members చూస్తే 100 members will not come. దట్ ఈస్ ఆల్సో ఏ బిజినెస్. ఒక్క పర్సన్ వచ్చినా కూడా బిజినెసే, 100 members వచ్చినా కూడా బిజినెస్. యా మెయిన్ ఏంటి అంటే మనకి ఎంత పాజిటివిటీ ఉన్నా ఒక్క నెగిటివ్ తోటి మొత్తం పోతుంది. సో ఐ డోంట్ టేక్ ఎ రిస్క్. ఇఫ్ ఐ డోంట్ లైక్ ఐ కాల్ ద ఓనర్, ఐ టాక్ టు దెమ్, ఇలా ఉందండి, సో వాట్ ఈస్ ద డెసిషన్ యూ వాంట్ టు టేక్. ఇఫ్ ఈజ్ కూల్ నైస్ ఓకే ఐ విల్ రైట్ ద రివ్యూ. లేదు ఇఫ్ ఈజ్ రూడ్ నేను రివ్యూయే రాయను. బికాస్ నా వల్ల ఇంకొకరు సఫర్ కావద్దు. అరే తను చెప్పినందుకు వెళ్ళాము, ఆ డే ఈజ్ స్పాయిల్, లేకపోతే అవర్ లంచ్ ఈజ్ స్పాయిల్. మనం ఎన్నో అనుకొని వస్తాం కదా, ఇక్కడ వస్తే మనం ఇలా తినాలి అలా తినాలి అని. సో ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీ వన్స్ డే ఆర్ ఎనీ వన్స్ మూడ్. హ్యాండిల్ అండి యాక్చువల్గా అంటే ఒక సెలెబ్ క్లయింట్ని హ్యాండిల్ చేయడం, ఒక వైపు నుంచి ఉమెన్ ఎంటర్‌ప్రీనర్‌గా ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్ అంటే లైక్ ఒక విమెన్ ఒక బిజినెస్ చేయడానికో ఒక జాబ్ చేయడానికో చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాం. వన్ థింగ్ని మెయింటైన్ చేయడమే చాలా కష్టం. సో హౌ యూ హ్యాండిల్ ద థింగ్స్? మెయిన్ ఐ షెడ్యూల్ ద థింగ్స్. వెరీ రేర్లీ ఐ యాక్సెప్ట్ అంటే సడన్ like appointments of me. My appointments is like prior 2 weeks prior it's planned. Very rare I take sudden appointments. ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు మీరు మాట్లాడారు, నేను మీతో ఇంత క్లోజ్ ఉన్నాను. వన్స్ వీఆర్ ఆన్ ద ఫీల్డ్ విత్ ద వెహికల్, యు ఆర్ మై స్టూడెంట్, ఐఎమ్ ఏ మ్యామ్, వాట్ ఎవర్ ఇట్ బీ. మీరు నా రిలేటివ్ కావచ్చు, క్లోజ్ ఫ్రెండ్ కావచ్చు, నేబర్ కావచ్చు. నో, వెన్ వీఆర్ లెర్నింగ్ యు ఆర్ మై కంప్లీట్ స్టూడెంట్. యూ షుడ్ రెస్పెక్ట్ మై ప్రొఫెషన్, ఐ షుడ్ రెస్పెక్ట్ యూ యాజ్ మై స్టూడెంట్. అది ఒకటి. ఒక పర్సన్ నా దగ్గర వచ్చారు అంటే ఐ షుడ్ నాట్ వేస్ట్ మై టైం. తనకి ఎలా అయినా నేర్పించి పంపించాలి. ఐ హ్యావ్ టీచ్డ్ 25,000 స్టూడెంట్స్ టిల్ డేట్. దాంట్లో ఒక 10 or 15 మెంబర్స్కో వాళ్ళ భయానికి అంటే నడుపుతారేమో, ఇప్పుడు కూడా వెహికల్ ఇస్తే నడుపుతారేమో, బట్ వాళ్ళకి ఆ ధైర్యం సరిపోలేదు. And I am proud and touched to say that I train according to the mindsets so that it gave me positive results of learning. Akkada I believe in time. Time is very important. It's precious. If you are having a slot, ఆ slot time lo నేర్చుకోవాలి. I will not even extend a minute to other because next slot students ready ga ఉంటారు. No. If 9 to 10, no. 9 to 10 అంటే 9 to 10లో అయిపోవాలి. ఇప్పుడు ఇన్ కేస్ మీరు 9:30కి వచ్చారంటే ఐ విల్ నెవర్ సే నో. 9:30 to 10 ఈజ్ యువర్ క్లాస్ లాస్ట్.
బికాస్ మళ్ళీ నెక్స్ట్ స్లాట్కి 1 minute కూడా లేస్ట్ కావాలి. అలా ఏమైనా సిచ్యువేషన్స్ వచ్చాయి ఇప్పుడు మీరు అన్నారు కదా లైక్ సెలబ్రిటీస్ ఎవరైనా కూడా వాళ్ళ ప్రొఫెషన్లో కొంచెం ఏమైనా అంటే కొంతమందికి పోదాంలే టైంకి అనుకొని వచ్చే వాళ్ళు ఉంటారు. మీరు అలాంటి వాళ్ళకి వచ్చారు కొంతమంది 9 o'clock అంటే 9:40కి వచ్చారు. యా యూ కెన్ టేక్ ద వెహికల్ అట్ 10 o'clock షార్ప్. ఐ హ్యావ్ టేకెన్ మై వెహికల్ బ్యాక్ బికాస్ టైమ్ ఈజ్ టైమ్. మీకు టైం ఇంపార్టెంట్ కాదేమో, నాకు చాలా ఇంపార్టెంట్. వర్క్ అండ్ టైం ఇంపార్టెంట్. మీరు ఏం చెప్తున్నారో మీరు ఎంత సాటిస్ఫై చేస్తున్నారు ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ. సో ఇట్స్ రియలీ నైస్ అండి. ఎందుకంటే ఒక ఫేమ్ వస్తుంటే దాన్ని కాపాడుకోవడం కూడా మనకి ఇంపార్టెంటే. బట్ నొప్పించక తాను ఇవ్వక దాన్ని సుమతి అంటారు. ఏ కష్టం లేని ఫీల్డ్ లేదు, అన్నిట్లో కష్టం ఉంటుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ వీఆర్ డూయింగ్ ద థింగ్స్. మనం ఎలా వాళ్ళకి రిప్లై ఇస్తున్నాం. కొంతమందికి రిప్లై అయ్యా ఐ జస్ట్ గివ్ ఏ స్మైల్ బికాస్ నాకు ఆ టైంలో రిప్లై చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. దే ఓన్లీ రియలైజ్ ఓ వాట్ ఐ డిడ్ ఈస్ రాంగ్ అని. సో మీ మీ వర్కే వాళ్ళకి అర్థమైపోతుంది. సో కమింగ్ టు లైక్ మీ చైల్డ్హుడ్ అంతా ఎక్కడ స్టార్ట్ అయింది అండ్ యువర్ నేటివ్ ప్లేస్ అంతా? యా బోర్న్ ఇన్ బెంగళూరు బట్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. మమ్మీ బెంగళూరు, డాడీ హైదరాబాద్. బట్ ప్రాపర్ హైదరాబాద్ చెప్పాలంటే ప్రాపర్ లోకల్ తెలంగాణ. లైక్ స్కూల్, కాలేజ్, MBA ఎవ్రీథింగ్ ఈజ్ లోకల్. అండ్ ఐఎమ్ అన్ ఎక్స్ ఎయిర్ హోస్టెస్. ఓ మై గాడ్, ఓ మై గాడ్. మీకు నేను thumbnail పెట్టాలంటే ఎన్ని పెట్టాలో, ఇలా హెయిర్ హోస్టెస్, ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్, ఇన్స్టా, ఐ హ్యావ్ టు సెర్చ్ ఫర్ ద thumbnail టు. సో యాజ్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అని చెప్పి అంటే ఎప్పటి నుంచో నేర్పిస్తున్నారు కాబట్టి విమెన్కి మీరు ఇన్ని రకాలు హ్యాండిల్ చేస్తున్నారు కదా. చాలామంది విమెన్ చాలా టాలెంటెడ్ ఉంటారు. అంటే వాళ్ళు సెల్ఫ్గా మీ టైం ఇచ్చుకోకుండా లైక్ వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా ఎంత చదువుకున్నా స్టిల్ ఇప్పటికీ పిల్లల కోసమనో లేకపోతే వాళ్ళ టాలెంట్ బయటికి పెట్టడానికి బయటికి చాలామంది రావట్లేదు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏమైనా సజెస్ట్ చేస్తారా? ఉమెన్స్ డే స్పెషల్గా మీరు ఎలాంటి ఒక వర్డ్లో చెప్పండి వాళ్ళని ఇన్స్పైర్ చేయండి. లైఫ్ ఈజ్ స్మాల్, జస్ట్ లివ్ అకార్డింగ్ టు యువర్ లైఫ్. ఎందుకు అంటే సగం మంది ఉమెన్స్ కంపారిజన్ తోటి బతుకుతారు. తను అలా ఉంది, నేను అలా లేను. సి యూ మే బీ గుడ్ అట్ యాంకరింగ్, ఐ మే బీ గుడ్ అట్ బైకింగ్, బట్ ఐ కాంట్ కంపేర్ యూ. మీలా నన్ను యాంకరింగ్ చేయమంటే నేను చేయలేనేమో. సో వై టు కంపేర్? నెవర్ కంపేర్. కంపేర్ విల్ కిల్ ద ఉమెన్ ప్యాషన్. ఫస్ట్ కంపేరింగ్ ఈజ్ కిల్లింగ్. నెక్స్ట్ థింగ్ వచ్చి ఫ్యామిలీ సపోర్ట్ లేక. ఫ్యామిలీ సపోర్ట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. ఫ్యామిలీలో ఎవరు సపోర్ట్ ఇచ్చినా ఇవ్వకపోయినా హస్బెండ్ షుడ్ గివ్ ద సపోర్ట్. బికాస్ తను ఆయన కోసమే బతుకుతుంది, ఆయన గురించే ఆ ఇంటికి వచ్చింది. సో సోషల్ యాక్టివిస్ట్. సో మీరు ఎలాంటి వర్క్స్ చేస్తుంటారు యాక్టివిస్ట్గా అంటే? మైన్ ఈజ్ వెరీ మచ్ ట్రాన్స్పరెంట్. ఇప్పుడు మీరు ఆర్ఫనేజ్, ఓల్డ్ ఏజ్ హోమ్, లేదు అంటే ఓన్లీ ఉమెన్ ఉన్న హాస్టల్స్కి ఏమైనా డొనేట్ చేయాలనుకుంటున్నారు, యూ హ్యావ్ ఏరియా ప్రిఫరెన్స్. యూ హ్యావ్ లైక్ నాకు ఇంతమందికి ఐ క్యాన్ డొనేట్ ఇట్, నా అమౌంట్ ఇంతనే ప్రిఫరెన్స్. వాట్ ఐ డూ వెన్ యూ ఆర్ ఆస్కింగ్ మీ, ఐ విల్ షో యూ ద పర్ఫెక్ట్ NGO ఆర్ ద ఆర్ఫనేజ్, ఓల్డ్ ఏజ్ హోమ్. చూడండి, హీ ఈజ్ ద పర్సన్ హూ టేక్స్ కేర్ ఆఫ్ దట్. యూ క్యాన్ టాక్ టు దెమ్. నేను I will be the mediator, but I never ever take 1 rupee also from anyone. In case కొంతమంది అబ్రాడ్లో ఉంటారు, అర్చన గారు నాకు కాదు, we will pay you the amount, we will transfer you అంటే యా ఫ్రమ్ వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసినప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపీ ఎలా వాడమో విత్ బిల్స్ అండ్ వీడియోస్ we post them. That is the transparency I made. So people have trust on me. అరే నేను ఇక్కడ డొనేట్ చేయాలనుకుంటున్నా, మీ ఇష్టం అర్చన గారు, ఇవాళ నా బర్త్డే, నేను మీకు ఇంత అమౌంట్ వేస్తున్నా, మీరు ఎక్కడైనా డొనేట్ చేయండి. అండ్ దే విల్ నాట్ ఈవెన్ ఆస్క్ ఫర్ ప్రూఫ్. నాకు ఇచ్చారు కదా అన్న నమ్మకంతో, బట్ ఆ నమ్మకం నేను అలానే ఉంచుకొని ఐ షో దెమ్ ఆల్ ద ప్రూఫ్. అలానే కాకుండా వీ గ్యాదర్ ఫుడ్ ఫ్రమ్ ఫంక్షన్ హాల్స్, హోమ్స్, పార్టీస్ తీసుకొని మొత్తం స్ట్రీట్ పైన ఉన్న వాళ్ళకి, స్లమ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి, ఎవ్రీవన్ హ్యావ్ మై నంబర్. సో సోషల్ యాక్టివిస్ట్ అన్నీ చూసాం. అండ్ మీరు నేను విన్నాను అంటే లైక్ ఫుడ్ కూడా చాలా వరకు ఫంక్షన్స్లో పార్టీస్లో వేస్ట్ చేస్తూ ఉంటారు కదా చాలామంది. అంటే నాకు సెల్ఫ్గా కూడా జరిగింది, ఎవరికి కాల్ చేయాలి మనకి తెలియదు. సో మీకు ఇన్ఫార్మ్ చేస్తే యూ విల్ బీ హెల్ప్. ఆల్ ఓవర్ ఇండియా వీ హ్యావ్ అవర్ టీమ్స్. ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు యూ నో మీ, మీరు నాకు కాల్ చేస్తారు,
ఇఫ్ యూ సే ద ఏరియా, ఆ ఏరియా గ్రూప్లకి వి టెల్ దెమ్ ఇక్కడ ఉంది ఫుడ్. సి అండ్ దిస్ ఈజ్ లైక్ వాలంటరీ సర్వీస్, నన్ ఈజ్ వర్కింగ్ ఫర్ పేమెంట్. కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, వర్కింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, లైక్ హౌస్ వైఫ్స్, ఎవ్రీ వన్ ఆర్ దేర్, ఓల్డ్ ఏజ్ పీపుల్ హూ ఆర్ ఎల్డర్లీ పీపుల్ అట్ హోమ్. బోర్ కొడుతుంది కదా, ఇట్స్ లైక్ ఇంటరాక్షన్ సెషన్ ఫర్ దెమ్. ఇలా ఉంటారు. చాలామందికి తెలియక దే స్కోల్డస్, ఏంటి ఇంకా రాలే అంటే అదేదో వాళ్ళు పైసలు ఇచ్చి మమ్మల్ని పిలిచినట్టు. మీరు వెన్ యూ కాల్ మీ జస్ట్ గివ్ మీ అట్లీస్ట్ 20 minutes ఆఫ్ టైం, లెట్ మీ చెక్ అటు ఎవరు ఉన్నారు ఎవరు లేరు. ఇప్పుడు చాలామంది ఆఫీసర్స్లో ఉంటారు, ఆఫీస్లో ఫోన్స్ అలా కూడా ఉండదు. హౌ దే కెన్ చెక్ ద మెసేజ్? ఫోన్ చేసిన 5-10 minutesకే దే బికమ్ వెరీ రూడ్. నేను కాల్ చేసా మీరు రాలేదు తీసుకోవడానికి అంటే, జస్ట్ గివ్ అస్ ద టైం. సో మాకు టైం ఇస్తే మాత్రం ఫార్ ష్యూర్ వీఆర్ గోయింగ్ టు కమ్, వీ విల్ పిక్ ఇట్ అప్, వి డొనేట్ ఇన్ స్లమ్ ఏరియాస్. సి ఫ్రమ్ 10 members till thousands of people ఫుడ్ లెఫ్ట్ ఓవర్ ఉన్నా మేము తీసుకుంటాం. అగైన్ వీ డివైడ్ ఇట్, ఎక్కడ వెళ్తాయి ఇప్పుడు రైల్వే స్టేషన్స్, బస్ స్టాప్స్, ఫుడ్ బట్టి వీ డిసైడ్ అవర్ లొకేషన్. ఎక్కడ వెళ్ళి పంచితే ద ఫుడ్ విల్ బీ లైక్ కంప్లీటెడ్ అండ్ క్లియర్. సో నో వేస్టేజ్ ఫుడ్. సూపర్. సో చూసారు కదా, మీకు బైక్ నేర్చుకోవాలనుకున్నా అండ్ కొలాబరేట్ అవ్వాలనుకున్నా, మీ ప్రోడక్ట్స్ కానీ మీ బ్రాండింగ్ కానీ ఏదైనా సరే, దేనికైనా సరే అర్చన గారి నెంబర్ మేము ఇస్తాము. సో మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అంటే లైక్ ఆల్ ఇన్ వన్ లాగా, ఆల్ రౌండర్ లాగా మీరు చాలామందిని ఇన్స్పైర్ చేసినట్టే. సో మీరు చెప్పారు కదా బైక్ మీద వెళ్తూ ఫుడ్ బ్లాగ్స్ అవి చేస్తుంటారు. మీకు బైక్ రైడ్ చేస్తున్న సిచ్యువేషన్స్లో అంటే లైక్ ఎనీ హెల్త్ ఇష్యూస్ లాగా అట్లా ఉన్నప్పుడు కూడా, అంటే అలాంటి సిచ్యువేషన్స్లో ఏమైనా హార్డ్ సిచ్యువేషన్స్ ఎదురయ్యాయా? దట్ ఈస్ మై లవ్ కదా. నా హెల్త్ బాగాలేకపోయినా నడిపితే ఐ ఫీల్ రిలాక్స్, నిజం చెప్పాలి అంటే. అండ్ ఇప్పుడంటే చాలామంది నడుపుతున్నారు కాబట్టి ఇట్ బికేమ్ లైక్ నార్మల్. నేను నడిపే టైంలో ద పర్సన్ హూ యూస్ టు గో బిసైడ్ మీ, మ్యామ్ ఒక ఫోటో, దే యూస్ టు స్టాప్ మీ, దే యూస్ టు టేక్ ద పిక్స్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను ఐ నెవర్ ఎవర్ ఎక్స్పోజ్ మై నీ ఆర్ మై సెల్ఫ్. ఇప్పుడు నా పక్క కూర్చున్న వాళ్ళకి కూడా నేను ఎవరో చెప్పను. ఇఫ్ దే రికగ్నైజ్ మీ ఓకే. నాకు ఎన్నిసార్లు అయ్యింది అంటే, ఇఫ్ ఐ గో టు ఎనీ ఈవెంట్ నా గురించే మాట్లాడుతుంటారు, దే డోంట్ నో దట్ ఐఎమ్ దట్ పర్సన్ అని. ఐ ఫీల్ రియలీ ప్రౌడ్, అరే వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారని. దే విల్ బీ సిట్టింగ్ బిసైడ్ మీ వెన్ ఐ పోస్ట్ ఇన్ సోషల్ మీడియా దట్ ఐ వాస్ ఇన్ దిస్ ప్లేస్ అని. అరే మ్యామ్ మీరే నా పక్క కూర్చున్నారా, ఐ డిడెంట్ రికగ్నైజ్ యూ, ఐ డోంట్ నో దట్ యూ వే దేర్ అంటే. ఈ లైక్ ఫంక్షన్స్ బట్టి, ఈవెంట్స్ బట్టి ఐ డూ గో. సో ఒక్కొక్కసారి శారీస్లో ఉంటాం, ఒకసారి ఫ్రాక్స్లో ఉంటాం, వెస్టర్న్ వేర్స్లో ఉంటాం. అండ్ అకార్డింగ్ టు ద డ్రెస్సెస్, హెయిర్ స్టైల్, మేకప్, ఎవ్రీథింగ్ చేంజెస్. సో చాలామంది రికగ్నైజేషన్ చేయరు. ఫ్రమ్ 18+ టు నా యంగెస్ట్ స్టూడెంట్ ఏజ్ ఏంటో తెలుసా, 85 years. సి వాళ్ళు ఏదో నడిపి రోడ్లపైన నడపాలని కాదు, చిన్నప్పటి నుంచి ఆశ. ఆ ఆశని నేను చాలామందికి నేను వాళ్ళ హ్యాపీనెస్ అసలుకి యూ కాంట్ బిలీవ్. ఒక్కొక్కరు నేర్చుకున్న తర్వాత ద వే దే క్రై అంటే ఇట్లా హార్ట్ఫుల్గా బర్స్ట్ అవుట్ అయిపోతారు హ్యాపీనెస్ తోటి. కొంతమంది అయితే వాళ్ళ హస్బెండ్కి సర్ప్రైజెస్ ఇచ్చారు, కొంతమంది వాళ్ళ పేరెంట్స్కి సర్ప్రైజెస్ ఇచ్చారు. షూర్, డెఫినెట్లీ వీ కెన్ డూ ఏ వీడియో ఆల్సో ఫర్ ఎ ప్రూఫ్. కానీ స్టిల్ భయం, రోడ్డు మీద మాత్రం కార్ తీయదు. ఇంట్లో పడుతూనే ఉంటాయి అక్షింతలు. నేర్చుకున్నాను అన్ని ఆల్ వెహికల్స్. అప్పుడు అనుకుంటాను, మీ వీడియోస్ చాలా చూసాను నేను. చూసి ఇప్పటికైనా కాంటాక్ట్ చేసి ఫైనల్గా ఇంకొక విషయం మర్చిపోయాను. చాలా వరకు బట్టి నేర్చుకోవడానికి వెనకబడిపోవడం కూడా, మెన్ ఉంటే చాలా వరకు ఫ్రీగా కూడా వెళ్ళలేరు. సో బైక్ చాలా వరకు లేడీస్ నేర్చుకోకపోవడం రీజన్ కూడా ఇదే. మీరున్నారు అంటే అంటే ఎంత మనం ఏఐ వరల్డ్లో ఉన్నా, సో మన చిన్నప్పటి నుంచి ఉన్న పేరెంట్స్ బయటికి వెళ్ళినప్పుడు జాగ్రత్త, అబ్బాయిలతో జాగ్రత్త అనేది స్టిల్ మైండ్లో ఉంటూనే ఉంటుంది కదా. సో అలా సిగ్గుపడే వాళ్ళకి అర్చన గారు ఉన్నారంటే అది డెఫినెట్. బికాస్ చాలామంది అలాంటి వాళ్ళే వస్తారు, చాలామంది ఇంట్లో చెప్పరు బికాస్ తిడతారేమో అవుతుంది. ఇంకొకటి లైక్ నా లైఫ్లో మర్చిపోలేని ఇన్సిడెంట్ ఏంటి అంటే, నేను నేర్పియకుండానే ఒకరు నా వీడియోస్ చూసి డైలీ షీ యూస్ టు కాల్ మీ రిగార్డింగ్ ద కార్. షీ యూస్ టు టేక్ ద టిప్స్.
తను డైలీ కాల్ చేస్తుంటే టు బీ ఫ్రాంక్ ఒక పాయింట్లో నేను ఇరిటేట్ అయిపోయా. బికాస్ షీ వాజ్ ఆస్కింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. తను నా దగ్గర రావడం లేదు బికాస్ ఇట్స్ ఎ లైక్ లాంగ్ డిస్టెన్స్ ఫర్ హర్. షీ కాంట్ లివ్, స్మాల్ బేబీ, వదిలి రాలేదు. తను ఊరికే అడుగుతుంది. ఐ వాజ్ లైక్ ఫ్రస్ట్రేటెడ్. మధ్యలో ఒక 2-3 సార్లు అరిచేసాను కూడా, ఏంటండి మీరు నేర్చుకోవడం లేదు, ఇది లేదు, యూఆర్ ఆస్కింగ్ అంటే, లేదు మ్యామ్ మీరు చెప్పండి. 10 daysలో ఆన్ హర్ హోమ్ విత్ మై టిప్స్ షీ లెర్న్. ఇన్నోవా తీసుకొని విత్ ద స్వీట్ బాక్స్ షీ కేమ్ టు మై హౌస్. ఐ వాజ్ లైక్ టోటల్లీ షాక్డ్. ఇలా కూడా ఉంటారా అంటే, మ్యామ్ చాలు, మీ నేమే నాకు ధైర్యం ఇచ్చింది. లైక్ 50% మీ నేమ్ తోటి నాకు స్ట్రెంగ్త్ వచ్చింది. మీరు డైలీ ఇరిటేట్ చేస్తున్నారని నాకు తెలుసు. బికాస్ దిస్ వాజ్ ద సర్ప్రైజ్ ఐ వాంటెడ్ టు గివ్ యూ. అండ్ షీ టుక్ మీ అవుట్ సైడ్ అండ్ ఇట్ వాజ్ లైక్ హోల్ డే అవుటింగ్ విత్ మై స్టూడెంట్. సో మీకు ఫ్యామిలీ ఎలా ఉన్నారు? మీకు ఇలా బైకర్స్ ఫ్యామిలీ కూడా చాలా అండి. నా స్టూడెంట్స్కి చాలామందికి తెలుసు ఆమె ఫుడ్ లవర్ అని. ఎర్లీ మార్నింగ్ అయినా సరే దే గెట్ ఆల్ మై ఫేవరెట్ డిషెస్. మ్యామ్ ఇది నేను చేసా. వచ్చే 1 week ఎంతమంది స్టూడెంట్స్ వచ్చినా సంథింగ్ ఆర్ ద అదర్ దే విల్ గెట్ ఇట్. మీ ప్రేమతోటే నేను ఆల్రెడీ లావ్ అంటే ఇట్లా ఐఎమ్ బికమింగ్ హెవీ అంటే మీ ఫుడ్ తోటి ఇంకా లేదు మ్యామ్ మీరు తినాలి. లైక్ ఎంతమంది స్టూడెంట్స్ వస్తారో దే షోడ్ దే లవ్ త్రూ ద ఫుడ్. సో మెయిన్గా ఒక విమెన్ సక్సెస్కి 3 key points చెప్పమంటే ఏం చెప్తారు? బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఓకే, సొసైటీ మంచి చేసినా అంటుంది, మంచి చేయకపోయినా అంటుంది. ఇఫ్ యు ఆర్ లైక్ సొసైటీ మాటలే నేను నమ్మి బతుకుతా అంటే ఇంట్లో నుండి గడప కూడా దాటలేం. సి లెట్ దెమ్ సే వాట్ ఎవర్ దే వాంట్. వెన్ యు ఆర్ డూయింగ్ గుడ్, డూ ఇట్. డోంట్ థింక్ అబౌట్ దట్. మీరు ఏదైనా తప్పు చేస్తున్నారు అంటే అప్పుడు సొసైటీ గురించి ఆలోచించండి. అరే నేను ఇది చేస్తున్నా, సొసైటీ నన్ను ఏమంటున్నాను అనేటోళ్ళు నరం లేని నాలుక ఎన్ని మాటలైనా అంటుంది. సో డోంట్ బాదర్ ఇట్. మీ హ్యాపీనెస్ చూసుకోండి. మీ హ్యాపీనెస్ తోటి డూ ద థింగ్స్. లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. ముందంటే 80sలో 90sలో చనిపోతుండే. ఈ కోవిడ్ తర్వాత నుంచి పుట్టిన పిల్లల నుంచి ఎవరు ఎప్పుడు చనిపోతున్నారో తెలియడం లేదు. పిల్లలు, హస్బెండ్ అంటాం, వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత ఎవరు ఎట్టుపోతారో కూడా తెలియదు. సో యు ఆర్ స్ట్రగలింగ్ సో హార్డ్ ఫర్ ద ఫ్యామిలీ. ఐఎమ్ నాట్ సెయింగ్ యూ షుడ్ నాట్ స్ట్రగుల్, బట్ ప్లీజ్ గివ్ యువర్ మీ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ ఆల్సో. అండ్ నెవర్ ఎవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీవన్ ఎల్స్. యువర్ టాలెంట్ వాళ్ళకి. డ్రీమ్ ఇట్ అండ్ ఎయిమ్ ఇట్ అంటారు వేరే. సో స్వీట్ ఆఫ్ యూ అండి. నిజంగా ఈరోజు ఉమెన్స్ డేకి మిమ్మల్ని కలవడం అండ్ మెనీ థింగ్స్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ. అండ్ కార్ కూడా ఖచ్చితంగా నేర్చుకొని వీడియో చేద్దాం తప్పకుండా. కార్ అండ్ బైక్. బైక్ కూడా నేర్చుకుంటాను. నాకు 2-wheeler నేను లైక్ చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నా. అవును, మీకు రోల్ మోడల్ ఉన్నారా? నాకు నేనే. ఐఎమ్ ఎ సెల్ఫ్ మేడ్ పర్సన్. సో నేను ఒకటే అంటారు, మెనీ పీపుల్ గెట్ ఇన్స్పైర్డ్ సీయింగ్ ద మూవీస్. వాళ్ళు ఇలా చేశారు, వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏం లేదు. దే ఆర్ ఆన్ లైక్ ఆఫ్ స్క్రీన్, దే ఆర్ ఆన్ ద స్క్రీన్ అండ్ వీఆర్ లైక్ ఆఫ్ స్క్రీన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఆ సిచ్యువేషన్లో నువ్వు అదే చేస్తావేమో, బట్ వై యు ఆర్ అప్రిషియేటింగ్ దెమ్? సి, టేక్ ఎనీవన్ యాజ్ ఎ మోడల్. యూ టేక్ ఎనీవన్ యాజ్ ఎ రోల్ మోడల్, బట్ వాళ్ళలా ఉండు. తీసుకున్న తర్వాత అగైన్ యు ఆర్ బీయింగ్ షై, యు ఆర్ నాట్ కమింగ్ అవుట్, యు ఆర్ నాట్ టాకింగ్, దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ద రోల్ మోడల్? Because I am role model for some lakhs of women. I know that feeling. చాలా మందికి నేను ఐ నెవర్ ఎవర్ కాల్ టు ఎనీవన్. ఇఫ్ ఐ డూ ఏ కాల్ ఫస్ట్ చేస్తారు, అర్చన గారు మీరు నాకు కాల్ చేశారా, చెప్పండి ఏం పని ఉందో చెప్పండి. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది మీరు రిప్లై ఇస్తే. ఐ థాట్ యు వర్ బిజీ. ఐ వాజ్ బిజీ, ఐ వాజ్ ఇన్ ద ఆఫీస్. సీరియస్లీ చాలా రోజుల నుంచి నేను బగ్ కూడా చేశాను పాపం. ఫైనల్లీ మీరు నన్ను కరుణించారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నాకు ఇంతవరకు నో చెప్పిన వాళ్ళు లేదు. ఇఫ్ ఐ ఆస్క్ ఎనీ వర్క్, కొంచెం డేట్స్ అటు ఇటు అవుతుందేమో కానీ నా వర్క్ అయితే ఆన్ టైం అయిపోతుంది. ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దట్. ఎనీ బ్రాండ్, జస్ట్ యూ నేమ్ ద బ్రాండ్, ఐ ప్రమోట్ ఇట్.
నాట్ ఓన్లీ ఫుడ్ I'm not, yeah, I'm a freelancer, I do everything. సూపర్ అండి సార్, నిజంగా మిమ్మల్ని ఈరోజు కలవడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే. మీరు చాలా చాలా మంచి విషయాలు చెప్పారు. చాలామంది ఆడపిల్లలకు కూడా ఇంకా స్టిల్ బైక్ నేర్చుకోవాలి, టూ వీలర్ నేర్చుకోవాలి అండ్ కార్ నేర్చుకోవాలి. మేము అంటే లైక్ అలా నేర్చుకొని కూడా ఇప్పుడు కొంచెం మీడియం అండ్ లో పూర్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళు ఎనీ స్విగ్గీ జొమాటో లాంటి దాంట్లో కూడా బైక్ నేర్చుకుంటే వాళ్ళకు కొంచెం ఫుడ్ పెడుతుంది. Yeah, see, before COVID I had a plan. నాకు ఎలా ఉండే అంటే ఓన్లీ లేడీ డ్రైవర్స్ తోటి ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఆఫ్. ఇప్పుడు మనకు ఊబర్ ర్యాపిడో ఎలా ఉంది అలా స్టార్ట్ చేస్తామని ఉండే. బట్ డ్యూ టు కోవిడ్ మెనీ ప్లాన్స్ హ్యావ్ బీన్ ఫ్లాప్డ్. సో ఇప్పుడు వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ కమింగ్ అవుట్ విత్ టైఅప్స్ విత్ ఆల్ ద 4-wheeler. ఇప్పుడు మనకు ఎన్నో డ్రైవింగ్ స్కూల్స్ ఉంటుంది. సో ఐఎమ్ కమింగ్ అప్ విత్ దట్. ఇప్పుడు మీకు ఎన్నో విలేజెస్లో డిస్ట్రిక్ట్స్లో మహిళా మండల్స్ ఉంటుంది. సో ఐఎమ్ టైయింగ్ అప్ విత్ దెమ్. ఇప్పుడు ఒకరు అనుకుంటారు, ఇప్పుడు మీరున్నారు, మీకు ఆ ఏరియాలో ఎవరు తెలియకపోవచ్చు, బట్ ఒక మహిళా మండలి నాకు కాంటాక్ట్ అయ్యారనుకోండి, దే క్యాన్ సే మేము ఈ వీక్లో ఇక్కడ పెడుతున్నాం, ఇఫ్ ఎనీ వన్ వాంట్ దే క్యాన్ కమ్ అండ్ జాయిన్. అప్పుడు మాకు కూడా ఏంటి అంటే గ్రూప్స్ అనేది వస్తుంది. అండ్ వీఆర్ టైయింగ్ అప్ విత్ ద కార్పొరేట్ కంపెనీస్. ఇప్పుడు చాలామంది దాంట్లో ఇఫ్ యూ హ్యావ్ ద లోవర్ లెవెల్స్ పీపుల్ ఉంటుంది కదా, వాళ్ళకి నేర్పించడానికి ట్రై చేస్తున్నాం త్రూ కంపెనీస్. సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. So anyone are welcome for me for the collaboration or for tie-ups. So we are చూసారు కదా. సో మీరు కూడా ఇన్స్పైర్ అవ్వండి అండ్ బ్రాండింగ్ ప్రమోషన్స్ కానివ్వండి, ఏదైనా మీరు కార్ బైక్ ఏది నేర్చుకోవాలనుకున్నా, మీకు మంచి మంచి విషయాలు తెలుసుకోవాలనుకున్నా కూడా మీరు అర్చన గారికి కాల్ చేయొచ్చు. అండ్ ప్లీజ్ డోంట్ బాదర్, టైం తీసుకొని కాల్ చేసి call badalu WhatsApp message. For that I will reply, because calls is like very much difficult for me to accept. ఎందుకంటే మా ఫ్యామిలీ మెంబర్స్ సమ్టైమ్స్ నీకు కాల్ చేయొచ్చా అని అడుగుతారు. అది కరెక్టే. సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా, ఇఫ్ యూ వాంట్ టు కాల్, మీరు వాట్సాప్ చేసి మెసేజ్ చేస్తే కానీ మీకు ఖచ్చితంగా ఇప్పుడు ఇంత ఇంటర్వ్యూలో మీకు అర్చన గారు ఏంటో అర్థమైంది. సో షీ ఈజ్ రియల్లీ ఫ్రీలాన్సర్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. నేను ఇప్పటికీ కూడా లైక్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఫస్ట్ విమెన్ బైక్ రైడర్ని చూశాను అండ్ ఒక హ్యాపీనెస్ కూడా ఉంది. అండ్ ఐ లర్న్ మెనీ థింగ్స్ మీతో మాట్లాడుతూ ఉంటే కూడా. సో అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. హ్యాపీ ఉమెన్స్ డే.